నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా, మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు మనం మొదలెట్టేది మేషరాశి గురించి. మేషరాశి వాళ్ళకి జూన్ నెల మిశ్రమ ఫలితాలే ఉంటాయి అన్నమాట. మనకి తెలుసు సెకండ్ హౌస్కి మనకి జూపిటర్ మూవ్ అయ్యారు. అలాగే ఏంటంటే 11th హౌస్లో మనకేమో శని సంచారం జరుగుతుంది, 12వ ఇంట్లో ఏమో రాహు సంచారం జరుగుతుంది అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఎస్పెషలీ ఏంటంటే కొంచెం పై వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మసులుకోవాలి, మాట్లాడే విధం అనేది కొంచెం మార్చుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనం చూస్తున్నాం చాలా ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కనిపిస్తోంది. అలాగే హెల్త్ విషయం చూసాము అంటే కొంచెం సెన్సిటివ్గానే ఉంటుందన్నమాట. హెల్త్ విషయం సెన్సిటివ్గా అంటే ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ఇది ఇన్ఫెక్షన్స్ కానీ ఐ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే సెకండ్ హౌస్లో అంటే కూటమి జరుగుతుంది, అంటే చాలా ప్లానెట్స్ సెకండ్ హౌస్లో ఉన్నాయి. అలాగే ఏంటంటే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్నా అంటే జూన్ 15th తర్వాత కొంచెం బిజినెస్ పీపుల్కి బాగుంటుంది, బాగా విస్తరిస్తారు అని చెప్పాలి. అలాగే ఏంటంటే ఫ్రెండ్స్తో కలయిక ఉంటుంది, బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ఎంజాయ్ చేసే ఒక మంతే కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నమాట. అలాగే మనం మ్యారిటల్ లైఫ్ వరకు వచ్చాము అంటే దాంపత్య జీవితానికి వచ్చామంటే ఎవరన్నా ఇప్పుడు ట్రై చేస్తున్నారు పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల అంత బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఖర్చులు అనేది చాలా అధికం. ట్రావెల్ కూడా ఏంటంటే వీళ్ళకి ఫారిన్ ట్రావెల్ కరెక్ట్గానే ఉంది, అంటే ఉంది తప్పక ఉంది, కానీ దానికి మనం పేపర్స్ అవి వీసా అది సరిగ్గా పెట్టుకోవాలి. డాక్యుమెంట్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏమీ మిస్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ అలాగే ఏంటంటే పిల్లలకి కానీ కొంచెం హెల్త్ కూడా సెన్సిటివ్ అవుతుంది. ఈ నెల ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. సో జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్లానింగ్ చేసినప్పుడు కూడా ఏంటంటే మనం కొంచెం సేవింగ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. సేవింగ్ చేసుకోవడం ఈ మంత్ చాలా కష్టమే. కెరియర్ పరంగా చూసాము అంటే సపోర్ట్, కొలీగ్స్ది సపోర్ట్ ఉంటుంది, కానీ ఏంటంటే అంత సహకరిస్తారు అంటే ఏంటంటే మీకు ప్రమోషన్ సూచనలు కానీ లేకపోతే ఇప్పుడు డబ్బు వచ్చే సూచనలు కానీ ఉంటాయి తప్ప దాంట్లో అంత మంచి ఇది కనిపించట్లేదు, అంటే కొంచెం మైనసే కనిపిస్తుంది, కొంచెం నెగిటివిటీ కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బాగానే ఉంటుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనే చెప్పాలి. అలాగే ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇంట్లోంచి ఏదైనా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మనం పైకి రావాలి అనుకుంటే ఇది మంచి తరుణం. ఎందుకు మంచి తరుణం అంటే ఎలాగో శ్రమపడే యోగం అండ్ మిశ్రమ ఫలితాలే. సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా, సో అది కష్టపడే యోగం ఉంది కనుక తప్పక ఇంట్లోంచి స్టార్ట్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. కానీ పట్టు విడవకుండా చేయాలి, అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒకటి ఎంచుకుని నేను చేస్తాను అని చేసినప్పుడు తప్పక మనకి దాంట్లో ఫలితం అనేది దొరుకుతుందన్నమాట. కొన్ని మిశ్రమ ఫలితాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా, కూటమి కూడా జరిగింది కదా రెండో హౌస్లో. సో కొన్ని డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీలో ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, పెద్దవాళ్ళతో కూడా కొంచెం గొడవలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కెరియర్ విషయంలో అంటే ఏంటంటే కొంచెం స్థానచలనం ఉంటుంది, అంటే తిరిగేది ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళి కొంచెం శ్రమపడే యోగం ఎక్కువ కనిపిస్తుంది. నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో అండ్ ఖర్చు విషయంలో కూడా. ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ అది జూన్ 15th తర్వాతే కనిపిస్తుంది అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎక్కువ ఖర్చు పెట్టద్దు, ఏంటంటే బయటికి వెళ్ళి చాలా ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, కొంచెం కంట్రోల్ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే తప్పక మనం ఏంటంటే సూర్యాష్టకం, ఈ రాశి వాళ్ళు ఏంటంటే సూర్యాష్టకం చదువుకోవడం కానీ ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది. అలాగే సండే వీళ్ళు ఏంటంటే ఆరెంజ్ కలర్ కొంచెం వాడి చూస్తే అంటే మన వార్డ్రోబ్లో కొంచెం కలుపుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు కూడాను ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అండ్ మనకి 12th రాహు ఉన్నాడు కనుక తప్పక స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ చాలా బాగుంది, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి. అలాగే ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ కావాలి వాళ్ళు ఎంచుకునే సబ్జెక్ట్ తప్పక వస్తుంది, చూసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని వీసా ప్రాబ్లమ్స్ అవి రాకుండా, కొన్ని అడ్డంగాలు రాకుండా చూసుకోవాలి ఈ నెల. కానీ ఈ నెల ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకుని మంచి వచ్చే నెల కూడా ఇంకా బాగుంటుందని మనం
ముందుకు సాగాలన్నమాట. ప్రయత్నం చేయడం అనేది మానకూడదు. అలాగే రెమెడీస్ ఇందాక చెప్తున్నాను. రెమెడీస్ అంటే మనం ఇంకా శనికి కూడా రెమెడీ చేయవలసి వస్తుంది. తప్పక సాటర్డే శనివారం గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం శనీశ్వరుడికి, అలాగే శనిదానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ కాలసర్ప దోష నివారణ పూజ కూడా చేయొచ్చు. అలాగే మన దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు అంటే ఏంటంటే ఇలాంటి పూజలు చేయడానికి, స్పెషల్ పూజలు చేయడానికి అనమాట. అలాగే పితృదోషాలు పోవడానికి మనకి మంచి బ్రాహ్మణులు ఉన్నారు. మీరు మా ద్వారా కూడా చేయించుకోవచ్చు అనమాట పూజలు. మమ్మల్ని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే మనం కలర్స్ విషయం కూడా నేను చెప్పున్నాను. అంటే ఎల్లో అండ్ గోల్డ్ వేసుకోవచ్చు అండ్ ఆల్సో ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. మీకు సండే వేసుకుని చూడండి, కొంచెం చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశికి అధిపతి అయిన మార్స్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడైతే ఈ రాశిలోనే ఉన్నారు అంటే స్టార్టింగ్ అప్పుడు, తర్వాత మూవ్ అవుతున్నారు. సో ఏంటంటే హెల్త్ విషయం కొంచెం కాపాడుతుంది మార్స్ ఈ నెల అని చెప్పాలి. పెద్దగా అనారోగ్యాలు అనేది ఏమీ ఉండవు. అలాగే అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఉంటే కనుక మీ ఇంట్లో కొంచెం ఊరట కలుగుతుంది ఈ నెల అని చెప్పాలన్నమాట వాళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే ఈ పరిహారాలన్నీ చేయొచ్చు. చేసి ఇవన్నీ కామన్ పరిహారాలు. మనకేంటంటే జాతక రీత్యా మనం పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది. సో మీ జాతకం పరిశీలించుకోవాలి. మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాను, అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చున్నాం అనమాట. తప్పక కాంటాక్ట్ చేయండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అస్ట్రో క్యాంప్ అనేది నేను చేస్తున్నాను. అది ఉత్తి డైరెక్ట్గా వచ్చి కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి అనమాట. దానికి రిబేట్ కూడా ఇస్తాము. అపాయింట్మెంట్ సెట్ చేసుకునే రావాల్సి వస్తుంది. అది సండే ఉంటుందన్నమాట. సో వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన హాయ్ అని పెట్టినా కూడా మీకు చాట్ జీపీటీ వస్తుంది, చాట్ వస్తుంది. మీరు దాంట్లో మీకు ఏం కావాలో మీరు చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ కూడా సెట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక సంప్రదించండి. అలాగే నాది కొత్త వెబ్సైటు www.astrosudha.in అని ఉంది. దాంట్లోంచి కూడా నాది ఈమెయిల్ ఐడి అవన్నీ ఉంటాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. తప్పక సంప్రదించండి. ఇంకో విషయం ఏంటంటే మనకి మంచి జెమాలజిస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ జెమ్స్ వేస్తారు. మీకు మీ జాతకరీత్యా ఎలాంటి జెమ్ కావాలంటే జాతిరత్నం కావాలన్నా తప్పక సంప్రదిస్తే కనుక మీ జాతకం చూసి దాన్ని బట్టి ఒక జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే చేయించి ఇవ్వాలి మీకు అంటే కూడా చేయించి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే వాట్సాప్ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.